వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ మండవ. ఈ రోజు అనాలిసిస్ లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈ రోజు అనాలిసిస్ కి నేను ఒక టైటిల్ పెట్టున్నాను, జగన్ ఈ తప్పులు దిద్దుకోవాల్సిందే లేకుంటే కష్టమే అంటున్న సీనియర్లు అని చెప్పేసి నేను టైటిల్ పెట్టడం జరిగింది. అంశం గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీ ఆయన ఎస్టాబ్లిష్ చేసిన దగ్గర నుంచి ఆల్మోస్ట్ ఒక సుదీర్ఘ ప్రస్థానం, ఉత్థాన పతనాలన్నింటినీ చూశాడు ఆయన. మనం చూస్తే ఆ రోజున ప్రతిపక్షంలో ఫస్ట్ టైం అధికారంలోకి వస్తాననుకుని ప్రతిపక్షంలో కూర్చున్నారు 14లో. ఆ తర్వాత ఎవరు ఊహించిన విధంగా 151 సీట్లతోనే సీఎం కావడం జరిగింది. అదే స్థాయిలో 11 సీట్లకు పతనం కావడం జరిగింది. అయితే ఇక్కడ ఇంత సుదీర్ఘ పొలిటికల్ కెరీర్, ఆయన ఏజ్ కదా సుదీర్ఘ పొలిటికల్ కెరీర్ అని అనుకోవాలి. సో అలాంటి జగన్మోహన్ రెడ్డి ఒక ట్రాన్సిషన్ పీరియడ్ లో ఉన్నాడు. అంటే ఇప్పుడు కరెక్ట్ గా పూర్తి స్థాయిలో ఆయన ఎవల్యూట్ చేసుకోవడానికి, ఆయన పార్టీని తను తాను ఎవల్యూట్ చేసుకోవడానికి, పరిణతి చెందడానికి ఇది కరెక్ట్ పీరియడ్. ఇది ఆయనకు దేవుడు అవకాశం అన్నిసార్లు ఇవ్వడు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఇంకా చిన్నవాడే, చంద్రబాబు నాయుడుతో పోలిస్తే కంపేర్ చేస్తే చిన్నవాడే ఏజ్ లో. ఆయనకి ఇంకా చాలా టైం ఉంది రాజకీయాల్లో, తానేంటో ప్రూవ్ చేసుకోవడానికి కూడా టైం ఉంది. సరే, ఆయన ఒకసారి ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నారు, ఆ జనం ఆ ఒక ఛాన్స్ అనేది చూశారు. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి ప్రూవ్ అండ్ ఫ్యాక్ట్ కాబట్టి నెక్స్ట్ ఆయన పొలిటికల్ కెరీర్ ఎలా ఉంటుంది అనేది అన్ప్రెడిక్టబుల్ అవుతుంది చాలా విషయాల్లో. కానీ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడున్న పందాలో ఇలాగ వెళ్తే మాత్రం అది ఆయన పొలిటికల్ కెరీర్ పూర్తిగా లాస్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఆయన లాస్ అయితే పర్లేదు, ఒక పొలిటికల్ పార్టీ అంటేనే లైక్ ఒక ఫ్యామిలీ, ఒక సిస్టమ్. అది అలాంటి సిస్టమ్ అంటే తను నమ్ముకొని ఎంతో మంది ఈరోజు తనతో పాటు సైలెంట్ వాళ్ళు ఉన్నారు. ఆయన పేరు మీద తమ రాజకీయ భవిష్యత్తును వెతుక్కుంటున్న వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళందరినీ కూడా పుట్టి ముంచేసినట్టే జగన్మోహన్ రెడ్డి తను కొన్ని విషయాల్లో మార్చుకోపోతే. అందుకే చాలా మంది ఆ పార్టీలో జగన్కి చెప్పడానికి భయపడే వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి ముందు మాట్లాడడానికి జగన్మోహన్ రెడ్డి కొన్ని విషయాల్లో తన పందా మార్చుకోవాలి, కొన్ని విషయాల్లో తన తీరు మార్చుకోవాలి, లేకుంటే కష్టమైన చర్చ జరుగుతోంది. నిజానికి చాలా మంది రాజకీయాల్లో చాలా మంది పెద్దలు ఏం చెప్తా ఉంటారంటే, రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మహత్యలే ఉంటాయి అంటారు. ఎందుకంటే ఎక్కువ మంది సెల్ఫ్ గోల్ చేసుకునేవే ఉంటాయి. వన్స్ ఒకసారి పొలిటికల్ ఫీల్డ్లోకి అడుగుపెట్టిన తర్వాత, ఇవాళ మనం చూసాం, అటు క్రికెట్ అయినా, ఇటు మూవీస్ అయినా, ఇటు పొలిటికల్ ఫీల్డ్ అయినా, వన్స్ ఒకసారి స్టెప్ ఇన్ అంటాం కదా, అట్లా వచ్చిన తర్వాత అది సెలబ్రిటీ మోడే, అది ఏ విషయంలోనైనా సరే. అందుకే ప్రతి ఒక్కరి ఫోకస్ కూడా వాళ్ళ మీద ఉంటుంది. అలాంటిది ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసి ప్రజెంట్ ప్రతిపక్ష నేతగా ఉన్న వ్యక్తి, ఒక పార్టీకి అధినేతగా ఉన్న వ్యక్తి మీద ఇంకా ఎక్కువ ఫోకస్ ఉంటుంది. అందుకే అతను వేసే అడుగులు కానీ, అతని ద్వారా అతని పార్టీ వేసే అడుగులు కానీ ప్రతి ఒక్కటి జనం చాలా నిశ్చితంగా గమనిస్తూ ఉంటారు. అందుకే మనసులో కూడా తెలుసు ఇంకా 3 ఏళ్ళు కష్టపడాలి తాము అనేది. 3 ఏళ్ల తర్వాత ఎలా ఉంటుందని కూడా వాళ్ళు ప్రిడిక్ట్ చేయలేకపోతా ఉన్నారు, బికాస్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి యాస్ యాటిట్యూడ్ చాలా విషయాల్లో. ఇక్కడ మనం చూసాం, ప్రధానంగా విధానపరమైన నిర్ణయాలు, లేకపోతే పార్టీకి సంబంధించిన నిర్ణయాలు, ఆయన తీసుకునే డెసిషన్స్ ఎలా ఉన్నా కానీ కొన్ని ఎమోషనల్ టచ్ ఇచ్చే నిర్ణయాలు ఉంటాయి ఒక పార్టీ అధినేతకు. అవి లాంగ్ టర్మ్లో క్యారీ ఫార్వర్డ్ అవుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, గౌరి చరిత వాళ్ళ హస్బెండ్ గౌరి వెంకటరెడ్డి జైల్లో ఉంటే, ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి ఒక పార్టీకి అధినేత అయ్యి ఉండి, ఆ వింగ్కు, అదే ఐ మీన్ ఇట్ కాంగ్రెస్కు ఏపీ చీఫ్ అయ్యి ఉండి కూడా ఆయన ఆ రోజు ఆయన్ని పరామర్శించడానికి వెళ్ళడం జరిగింది. ఎంతమంది వారిస్తున్నా వినకుండా ఆయన పరామర్శకే ఆయన మొగ్గు చూపారు ఆ రోజున. అలాంటి కొన్ని నిర్ణయాలు ఉంటాయి వైఎస్ రాజశేఖర రెడ్డికి సంబంధించి. పాదయాత్ర చేసేటప్పుడు కూడా ఆయన అలాగే చాలా మంది వారించారు, అయినా ఆయన పాదయాత్ర చేశారు. అదే ఆ రోజు రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పింది. అలా కొన్ని విషయాలు చాలా కన్విక్షన్ ఉండాలి పార్టీ అధినేతలుగా ఉన్న వాళ్ళకి. బట్ జగన్మోహన్ రెడ్డికి అది చాలా ల్యాక్ ఉంది. ఆ ఇన్ఫర్మేషన్ కావచ్చు, ఆయన నడిచే విధానం కావచ్చు, ఆయన నడత కావచ్చు. ఇక్కడ ముఖ్యంగా చూస్తే కొన్ని సెంటిమెంట్ ఇష్యూస్ ఉంటాయి. ఒక తల్లి చెల్లి అనేది ఒక చాలా పెద్ద సెంటిమెంట్. మీరు చూడండి, మన ఊర్లలో ఎవరైనా సరే ఒక తల్లిదండ్రుల మీద కేసులు పెట్టిన వాళ్ళనో, తల్లిని చెల్లినో ఇంట్లోంచి గెంటేసిన వాళ్ళనో, ఆస్తుల కోసం వాళ్ళని వేధించిన వాళ్ళనో, ఇట్లాంటి వాళ్ళందరినీ ఊరంతా కూడా వెళ్ళేస్తుంది. ఆల్మోస్ట్ వెళ్ళేస్తుంది ఇన్ ద సెన్స్, అతను ఎక్కడ ఎదురొచ్చినా అందరూ కూడా పక్క తప్పుకుంటారు, రే వీడు తల్లికి కూడి పెట్టలేదు, చెల్లెలను రోడ్డుని పడేశాడు, నాన్న మీద కేసులు పెట్టారని మాట్లాడతారు చాలా మంది. ఎందుకు? అతన్ని సపరేట్గా చూస్తుంది ఊరంతా. అతను ఒక వెధవ అన్న స్థాయిలో అతను ట్రీట్ చేస్తుంది. మరి అలాంటిది ఈరోజు మనం చూస్తే జగన్మోహన్ రెడ్డి ఒక పార్టీ అధినేత అయ్యుండి, ఒక ముఖ్యమంత్రిగా చేస్తుంటే, కారణాలు ఏవైనా కావచ్చు, ఆస్తులు గొడవ కావచ్చు, విజయమ్మది షర్మిలాదే తప్పు అనుకుందాం, అది కూడా కావచ్చు. అయినా సరే జగన్మోహన్ రెడ్డికి మెచ్యూరిటీ ఉండాలి ఒక ముఖ్యమంత్రిగా చేసిన తర్వాత. ఆ స్థాయిలో తన తల్లి చెల్లిని బయటికి గెంటేసే పరిస్థితి కానీ, గెంటేసిన తర్వాత వాళ్ళ క్యారెక్టర్ అసోసియేషన్ చేసే విధంగా కానీ, అన్నిటికంటే దారుణంగా వాళ్ళ మీద ఎన్సీఎల్టీలో కేసులు నమోదు చేసే విధంగా కానీ ఉండకూడదు ఆయన యాటిట్యూడ్. భారతీరెడ్డి చెప్పినంత మాత్రాన జగన్మోహన్ రెడ్డి బుద్ధి ఎక్కడ పోయింది అనుకుంటారు కదా అందరూ. ఆ తర్వాత ఈరోజు చూస్తే ఏకంగా తన తల్లి క్యారెక్టర్నే అసోసియేషన్ చేస్తూ ఉన్నారు. వర్రా రవీంద్ర లాంటి వాళ్ళు పెట్టే పోస్టులు చూసిన తర్వాత మనం ఇంకా జర్నలిజంలో ఎందుకున్నాం అనిపిస్తుంది నాకు. అంత దారుణంగా ఉంటుంది అతను పెట్టే పోస్టులు విజయమ్మను ఉద్దేశించి. విజయమ్మ క్యారెక్టర్ తప్పు పడుతున్నారంటే జగన్మోహన్ రెడ్డి క్యారెక్టర్ గురించి కూడా క్వశ్చన్ వస్తుంది కదా. సో ఇలాంటివి జగన్మోహన్ రెడ్డి ఇలాంటి విషయాల్లో పూర్తి స్థాయిలో తను ప్రక్షాళన చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంతేకాదు,
తను ఎవరైతే క్వశ్చన్ చేస్తారో తన ఫ్యామిలీ మెంబర్స్ అయినా సరే, ఒక వైఎస్ సునీత కావచ్చు, వైఎస్ షర్మిల కావచ్చు, డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి వాళ్ళ క్యారెక్టర్ అసాసినేషన్ చేయిస్తారు. పార్టీ నేతలు చేశారంటే వాళ్ళని మందలించే అవకాశం జగన్మోహన్ రెడ్డికి ఉంటుంది. అలాంటి జగన్మోహన్ రెడ్డి ఆ తప్పులు చేస్తే ఇంకెవరు వాటిని సరి చేస్తారు? ఆబ్వియస్లీ అన్ని వేళ్ళు జగన్మోహన్ రెడ్డి వైపే చూపిస్తాయి కదా. సో ఇట్లాంటి వాటిని జగన్మోహన్ రెడ్డి కనీసం పశ్చాత్తాపడాల్సిన అవసరం ఉండింది ఈ రోజున. అదే కాదు, ఇంకొక మెయిన్ ఇష్యూ ఏంటంటే ఈరోజు ఒక రాజధాని అంశం. రాజధాని అంటేనే ఒక విధానపరమైన నిర్ణయం. అది అమరావతి విషయంలో జగన్మోహన్ రెడ్డి ఎన్నిసార్లు మాట తప్పారు, ఇంకెన్నిసార్లు మడమ తిప్పారు అనేది అందరికీ తెలిసిందే. కానీ ఏదైతే అమరావతి మీద 5 ఏళ్లు తాను దాష్టికాలు చూపించారో అలాంటి వాటిని మళ్ళీ కంటిన్యూ చేస్తూ ఉన్నారు. అమరావతి మీద తనకు అవకాశం వచ్చింది, మార్చుకునే అవకాశం. పోనీ మేము ఈ విషయంలో తప్పు చేసాం, తప్పటడుగులు వేసాం, ఈసారి మేము అమరావతికే కట్టుబడి ఉంటామని జగన్మోహన్ రెడ్డి చెప్పుంటే ఆయన మీద నా ఇంటెన్స్, ఆ కోపం తగ్గుండేది జనంలో. కానీ జగన్మోహన్ రెడ్డి అదే పందాలో వెళ్లే ప్రయత్నం చేయటం, మళ్ళీ దానితో ఈరోజు మావిగాన్ని తీసుకొని రావడం. సో ఇది ఎవరికి ఎక్కట్లేదు. ఇది నిజంగా ఒక తుగ్లక్ నిర్ణయం లాగే చూస్తున్న పరిస్థితి. పట్టుమని 10 మంది అయినా ఆ పార్టీలో ఉన్న సీనియర్లు బయటకు వచ్చి మావిగన్ను ప్రమోట్ చేశారా? ఏ అంబటి రాంబాబో, ఏ పేరుని నాని తప్ప ఎవ్వరు కూడా ప్రమోట్ చేయట్లా. అంతమంది సీనియర్ నేతలు ఉన్నారు కదా, ఒక బుగ్గన్ దగ్గర నుంచి ఒక శ్రీకాంత్ రెడ్డి దాకా. ఎవరు ఎందుకు జగన్మోహన్ రెడ్డి ప్రమోట్ చేయట్లేదు ఈ విషయంలో? అది కూడా జగన్మోహన్ రెడ్డి క్రాస్ చెక్ చేసుకోరు. ఇక మరో కీలక అంశం ఏంటంటే, తన పార్టీలో కొంత ఏదైతే క్యాడర్లో బూస్ట్ నింపాలి, పూర్తి స్థాయిలో తను పాదయాత్ర చేస్తే పార్టీకి బూస్ట్ వస్తుంది, అంతవరకు కరెక్టే. పాదయాత్ర స్టార్ట్ చేస్తే చంద్రబాబు నాయుడుకి చుక్కలు చూపిస్తాం, చంద్రబాబు నాయుడుకి సినిమా చూపిస్తాం, లోకేష్కి సినిమా చుక్కలు కలిపి చూపిస్తాం, ఇవన్నీ ఈ డైలాగులు అది పార్టీ క్యాడర్లో బూస్ట్ ఇవ్వవు. ఓవర్ కాన్ఫిడెన్స్ అది. ఈ ఓవర్ కాన్ఫిడెన్స్ కళ్ళు మూసి కళ్ళు తెరిసే లోపే 3 ఏళ్ళు అయిపోతే ఎలా అయిపోతే కళ్ళు మూసి కళ్ళు తెరిస్తే 3 ఏళ్ళు. ఈ 3 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర ప్లాన్ తీసుకోవాలి, దానికి ఎగ్జిక్యూషన్ ఉండాలి పర్ఫెక్ట్ గా, పార్టీ నేతలు అందరినీ కూడా రెడీ చేయాలి, దానికి నియోజకవర్గాల్లో పర్యటన చేయాలి, పార్టీ క్యాడర్ అసలు ఆ పాదయాత్రని పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేసేందుకు వాళ్ళ దగ్గర ఆర్థిక స్తోమత ఉందో లేదో అనేది చూసుకోవాలి, అసలు తన పాదయాత్ర గతంలో లాగా ఎంతవరకు సక్సెస్ అవుతుందో లేదో ఆయన రిస్క్ చేయాలి. ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ చూసుకోకుండా కళ్ళు మూసి కళ్ళు తెరిస్తే మనం అధికారంలోకి వస్తామంటే ఈ ఓవర్ కాన్ఫిడెన్సే కదా జగన్మోహన్ రెడ్డి ముంచేసింది మొన్న ఎన్నికల్లో 11 సీట్లకు. అయినా జగన్మోహన్ రెడ్డి క్లారిటీ రావట్లా. అండ్ వన్ మోర్, ఇంకొక అంశం ఏంటంటే, తన పార్టీ నుంచి ఎవరు వెళ్ళిపోతున్నా జగన్మోహన్ రెడ్డి వాళ్ళని కన్విన్స్ చేసి పార్టీలోకి తెచ్చుకునే ప్రయత్నం చేయట్లా. ఒక విజయసాయి రెడ్డి దగ్గర నుంచి ఒక వేమిరెడ్డి దాకా, ఈరోజు చూస్తే ఒక వాసిరెడ్డి పద్మ చిన్న లీడర్ కావచ్చు, ఒక వాసిరెడ్డి పద్మ దగ్గర నుంచి ఈరోజు ఒక ఆళ్ళ నాని దాకా, కిలార్ రోసయ్య, ఉదయ్ భాను, ఇలాంటి వాళ్ళందరూ పార్టీ నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఆ వ్యాక్యూమ్ కనిపిస్తూ ఉంది పార్టీలో. అలాంటి వాళ్ళని జగన్మోహన్ రెడ్డి దగ్గర తీసుకునే ప్రయత్నం చేయటంలా. ఒకప్పుడు ఒక ప్రియదర్శి రాము, ఒక దిలీప్ రెడ్డి, అదేవిధంగా మనం చూస్తే చాలా మంది, ఒక జీవిడి కృష్ణమోహన్, ఇలాంటి వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేసేవాళ్ళు. స్క్రిప్ట్ రైటర్స్గా స్ట్రాటజీస్ వర్కౌట్ చేయడం, మీడియాని రన్ చేయడం, బ్యాక్ ఎండ్లో పనిచేయడం. అలాంటి వాళ్ళు ఎవ్వరూ జగన్మోహన్ రెడ్డిలో లేరు. ఒక మూర్తి లాంటి వాళ్ళు కూడా. వాళ్ళందరినీ కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి తెచ్చుకోవాల్సిన సందర్భం ఉంది పార్టీలో. అందుకే ఆ చర్చ జరుగుతూ ఉంది. సో ఇలాంటి చర్చ, వీటన్నిటికంటే ఇంకొక అంశంలో చర్చ ఎక్కువ జరుగుతుంది ఏంటంటే, ఒక కీలకమైన అంశం. జగన్మోహన్ రెడ్డి కారణంగా ప్రజలు భయపడ్డారు. జగన్మోహన్ రెడ్డి కారణంగా ప్రజలు వణికిపోయారు చాలా అంశాల్లో. ఒక మాస్కడిన సుధాకర్ హత్య దగ్గర నుంచి, అదేవిధంగా సుధాకర్ హత్య అంటాను నేను అది, అదేవిధంగా అమర్నాథ్ గౌడ్ తన చెల్లిని, తన అక్కను వేధించొద్దు అంటే ఆయన పెట్రోల్ పోసి తగలబెడతాం దాకా ఇలాంటి ఇష్యూలు కోకొల్లలు కదా. వాటిని చూసే జనం భయపడ్డారు. అదే భయాన్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి టీం కంటిన్యూ చేస్తూ ఉన్నారు. ఆ నెగిటివిటీని ఇంపోజ్ చేస్తూ ఉన్నారు. ఒక రప్ప డైలాగులు కానీ, రక్తాభిషేకాలు కానీ, పొట్టేళ్ళని కట్ చేసి తల్ల కట్ చేసి రక్తాభిషేకాలు చేయడం కానీ, అది ఇలాంటివన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి మీద ఇంకా నెగిటివిటీని పెంచుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి ఎక్కడైనా రిగ్రెట్ అయ్యారంటే ముందు ఈ నెగిటివిటీని తగ్గించుకునే ప్రయత్నం చేసి తనను తాను ఎవల్యూట్ చేసుకునే ప్రయత్నం చేయాలి. అది జరగట్లా పార్టీలో. పార్టీ ప్రతిపక్షానికి పరిమితమై 2 ఏళ్లుగా వస్తోంది. సో ఇక్కడే పార్టీ సీనియర్లో కూడా చర్చ ఏంటంటే, జగన్ తన పంధా మార్చుకోపోతే, తన విధానం మార్చుకోపోతే పార్టీ మనుగడ కష్టము, మనం మళ్ళీ అధికారంలోకి రావడం అనే అంశం కష్టం అనే చర్చ అయితే జరుగుతోంది. లెట్స్ సీ మరి ఇట్లాంటి విషయాల్లోనైనా జగన్మోహన్ రెడ్డి తను తాను కరెక్ట్ చేసుకుంటారా లేదా అన్నది మనం చూడాలి.